హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇగో మటన్ కర్రీ. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అయితే మటన్ ఉంటుంది కదా, మన సండే అనేది తెలుస్తుంది. అందుకనే మటన్ అయితే ఇగో దాంతో కొవ్వు కూడా బాగా ఉంది. అందుకని నూనె తక్కువ పోసి ఇప్పుడు 4-5 సార్లు అయితే కడుగి పక్కకైతే పెట్టుకున్నాను. కొవ్వు ఎక్కువ ఉంది కదా, అందుకే 4-5 సార్లు కడుక్కొని ఇలా పక్కకైతే పెట్టుకున్నాను. ఎలా చేస్తానో ఎలా వండుతానో చూపిస్తాను, తప్పక చూడండి వీడియో అయితే. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు చూడండి, ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కోసుకొని ఇగో తాలింపు వేసేసినాను. ఇంకా దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను. ఇగో సాజీరా, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా వేగాని ఇగో 4-5 అయితే విలాంచీలు వేసుకుంటున్నాను. ఇవైతే లవంగాలు, ఇన్ని లవంగాలు వేసుకుంటున్నాను. ఎందుకంటే దంచిన కదా, కొంచెం దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది. లవంగాలు కారం కోసం లవంగాలు, దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. మన సిటీలలో ఏం చేస్తారంటే అంత మటన్లోనే మిక్స్ మొత్తం మసాలాలు అన్నీ కలిపి అందులోనే మొత్తం కలిపేసి తర్వాత తాలిపేసేస్తారు. మనం అట్లా కాదు, అన్నీ ఒక్కొక్క ఎలా వేసుకుంటున్నామో, ఏమేమి అవసరం ఉన్నదో అన్నీ చూపిస్తున్నాము ఒకటిగా అట్లా. ఎందుకంటే ఒకటేసారి వేయాలంటే అది బాగుండదు కదా, ఒకటి ఇంకా చూస్తుంటే మనసు ముంగటోళ్ళకు కూడా అర్థం అవుతుంది. కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పసుపు, అల్లం వేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. చూసిండ్రా, అల్లం సరిపోయేంత అల్లం అయితే వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. ఇంకా మసాలాలో ఇంకా అది మనం ఇది ఆకు మసాలా అయితే వేయలేదు, అది కూడా వేస్తాం. ముంగటోళ్ళకి అర్థం అవ్వాలంటే ఒకటిగా చూపించి మరీ వేస్తేనే బాగుంటుంది, వాళ్ళకి ముంగటోళ్ళకి అర్థమవుతుంది. ఇగో మసాలా ఆకు అయితే వేస్తున్నాను. 3-4 అయితే వేసుకోవాలి. చూసిండ్రు కదా, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డ, మరి పచ్చిమిరపకాయలు, సాజీరా, అల్లం, మరి పసుపు అవన్నీ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై అయింది, మటన్ వేసుకుందాం. ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుందాం. ఏం మటన్ అంటే, మటన్ కర్రీ అంటే ఇప్పుడు మెంతం కూర మటన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను. ఇక బాగా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం.
అయితేనే ఇప్పుడు నీళ్ళు వదులుతుంది మూత పెట్టుకుంటే. ఇప్పుడైతే మనం టమాటాలు మరి మెంతం కూర అయితే కట్ చేసుకుందాము. ఇగో మెంతం కూర ఫ్రెష్గా ఉంది. 2 టమాటాలు అయితే వేసుకుంటాం. ఉల్లిగడ్డలు కట్ చేసి అయితే వేసేసినాను కదా, ఒకటి మిగిలింది. ఇవైతే వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా అయితే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చలికాలం కదా, మెంతం కూర చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డ మరి టమాటాలో వేసుకొని తినవచ్చు, సూపర్ ఉంటుంది. ఎండాకాలం అయితే చేదే ఉంటుంది. అందుకని మటన్ కర్రీ, మెంతం కూర మటన్ కర్రీ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడైతే కడుక్కుందాం, మంచిగా కడిగేసి వేసేద్దాం. దాంతోపాటు ఇక టమాటాలు అయితే కట్ చేసుకుందాం సన్నగా. ఇప్పుడైతే నీళ్ళు వదిలింది కదా, టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడైతే సాల్ట్ వేయాలి, తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. నాకైతే చేతులతో వేస్తేనే అర్థమవుతుంది దేనికి ఎంత అవసరం ఉందో. నేను అందుకని చేతులతోనే వేస్తాను, స్పూన్తోనే వేస్తే నాకు అర్థం కాదు కాబట్టి. ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మెంతం కూర వేసుకుందాం. ఒక కట్ట మొత్తం వేసుకున్నాను నేనైతే, బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది కాబట్టి. ఇప్పుడైతే లాస్ట్ కారం వేసుకుందాం. కారం వేసేస్తే అయిపోతుంది. స్పూన్ అయితే చిన్నగా ఉంది, అన్ని డబ్బాలు కొత్తగా తీసుకున్నాం కాబట్టి స్పూన్ చిన్నగా ఉంది. అందుకే నాకైతే కారం ఎక్కువ తింటాం కదా మన తెలంగాణ, అందుకనే ఎక్కువ అయితే వేస్తాను నేను. చికెన్లో అయినా మటన్లో అయినా కారం ఎక్కువ ఉంటేనే కదా తిన్నట్టు అనిపించేది. ఇప్పుడైతే బాగా ఇట్లా మంచి కలుపుకోవాలి, కింద మీద మంచి కలుపుకొని వాటర్ పోసి మనమైతే ఇంకా ఇప్పుడైతే ఇగో ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు వాటర్ పోయాలి. వాటర్ పోసి మనం మూత పెట్టేసుకుంటే ఒక 5-6 విజిల్ వచ్చే వరకు మూత అయితే పెట్టుకుందాం. ఒక్క నిమిషం వాటర్ పోద్దాం. మటన్ కదా ఎక్కువసేపు ఉడకాలి, అందుకనే వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. కొవ్వు కూడా బాగా ఎక్కువ ఉంది. కొవ్వు ఉంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. నాకైతే ఇష్టము కొవ్వుతో మటన్. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. రబ్బర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే విజిల్ అయితే వచ్చేస్తుంది. 4-5-6 అనుకో, లాస్ట్ 5-6 వచ్చినాక మనమైతే బంద్ చేసుకుందాం. అప్పుడు వరకైతే వెయిటింగ్ చేయండి. విజిల్ అయితే వస్తుంది కదా, ఇంకా 4-5 విజిల్కి అయితే బంద్ చేసేద్దాం.
ఇప్పుడైతే బంద్ చేసుకుందాము. అయినట్టే. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచి ఇప్పుడు మూత అయితే తీసుకుందాం. ఇప్పుడు బంద్ చేసి ఇచ్చిన కదా, నేనైతే 6 నుంచి 8 విజిల్ అయితే వచ్చింది. అందుకని ఇప్పుడు బంద్ చేసిన. స్మెల్ వస్తుంది కర్రీ అయితే, గుమ్మలు అయితే మస్తు వస్తుంది. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల నుంచి గాలి పోగానే అప్పుడు దాకా అయితే మనం అయితే ఇప్పుడు అది మూత తీయంగానే కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుంటా కొత్తిమీర అయితే. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో వేసుకొని కడుక్కుందాం. ఓకే, ఇప్పుడైతే ఇక గాలి తీసుకుందాం. ఇట్లా గాలి వెళ్ళినాక మూత అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మూత తీసేసుకుందాం. సూపర్ అయితే ఉడికేసింది. చూడండి ఎలా ఉడికిపోయిందో. కొవ్వు ఎక్కువ ఉండే కదా, అందుకనే ఇక. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. అయినట్టే. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. పీస్ అయితే ఎట్లా ఉడికిపోయినాయో చూడండి. బొక్కలు మంచిగా ఉడికిపోయినాయి. ఎలా ఉడికిపోయిందో చూపిస్తాను. బాగా ఉడికిపోయింది. ఇగో ఇలా వచ్చేస్తుంది. చూసిండ్రా? ఇంకో తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ ఎలా ఉడికిపోయిందో. ఎందుకు నేను కొంచెం వాటర్ ఎందుకు ఉంచిన అంటే, ఇప్పుడు మనకు జొన్న రొట్టెతో తింటే బాగుంటుంది. మటన్ కర్రీ జొన్న రొట్టె సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితే. చూసిండ్రా? జొన్న రొట్టె కాంబినేషన్ అయితే. జొన్న రొట్టెలు మటన్ కర్రీ తింటే బాగుంటుంది. మన చపాతీలతో ఎంతంతే. జొన్న రొట్టెలు 4 అయితే ఉన్నది, సరిపోతుంది ఇప్పటికి. చూడండి, జొన్న రొట్టెలు మటన్ కర్రీ. ఎప్పుడైనా మటన్ కర్రీ ఉన్నప్పుడు జొన్న రొట్టె మాత్రం కంపల్సరీ ఉండాలి. సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితే. మీరు తినకపోతే తిని చూడండి, ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. జొన్న రొట్టె అయితే నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడైనా మనం ఇప్పుడు మటన్ చికెన్ ఉన్నప్పుడు జొన్న రొట్టె తింటేనే బాగుంటుంది. రైస్తో తింటే ఎంత అది రైస్తోనే అయితే ఏ ఇది అయినా మనకు మటన్ తిన్నట్టు అయితే అనిపించదు. అదో గ్రేవీ అయితే ఎక్కువ ఉంచినాను, ఎందుకంటే రొట్టెలు ఇట్లా మునగాలి కదా. చూసిండ్రు కదా మన తెలంగాణ స్పెషల్. చూసేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మరి మీ ఇంట్లో ఏంటిదో కామెంట్ చేసేయండి. ఈరోజు సండే స్పెషల్. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరికీ బాయ్. నల్లి బొక్క చూడండి. దాంట్లో జ్యూసీగా ఉంటే తింటుంటే వావ్ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. నాకైతే చాలా ఇష్టము మటన్ కర్రీ. నల్లి బొక్క, లివరు చాలా ఇష్టం నాకు. చికెన్ కంటే నేను ఇష్టపడేది మటన్ మాత్రమే. నా లెక్క ఎంతమందికి ఇష్టమో జొన్న రొట్టె మటన్ కర్రీ చెప్పండి. ఓకేనా? కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ.